హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమందరం కలిసి రొట్టెల పండగకైతే వెళ్తున్నామండి. ఈ మంత్ నుంచి 26 నుంచి 5 డేస్ అయితే మన నెల్లూరులో జరిగింది. అన్ని పండుగలు అన్ని స్టేట్‌లో అయితే జరుపుకుంటారు. బట్ ఈ రొట్టెల పండుగ మాత్రం మన నెల్లూరులోనే జరుపుకుంటారు. మేమైతే కేవీఆర్ పెట్రోల్ బంక్ దిగేసి మా వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడి నుంచి అయితే మేము వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి నడుచుకుంటూ మనం ఇంకా లోపలికైతే వెళ్ళాలి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అయితే ఇంకా చాలామంది క్రౌడ్ అయితే వచ్చారంట. మేమైతే డే 3 అయితే వెళ్ళాము. సో, ఇక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు మన వీడియోలో అయితే ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తాను. మీట్ మై బ్రదర్ అనమాట. ఇప్పుడు ఎంట్రీ ఇస్తారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి బాబన్న ఇంకోసారి ఫైనల్‌గా అలా ఉంటుందనమాట మా వాళ్ళతో. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాము. సో, ఎవ్రీ ఇయర్ అయితేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! అక్కడి నుంచే పంపిస్తారు. బట్ ఈసారి ఏంటో కొంచెం ఇంకా లోపలికైతే అక్కడి నుంచైతే పెట్టరు. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడి నుంచే పంపిస్తారు. ఇక్కడి నుంచి లోపలికెళ్ళిపోయి మనం చెరువు దగ్గరికెళ్ళి అక్కడైతే రొట్టెలు మార్చుకుంటాం. బట్ ఈసారి అయితే ఇక్కడ అన్నీ క్లోజ్ చేసేసింది. ఇంకా నడిచి ఇంకొంచెం లోపలికెళ్ళి అక్కడి నుంచైతే వెళ్ళాము. అండ్ వెళ్తుంటే ఇంకా చాలా లాంగ్ అనిపించింది. బట్ అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగా మెయింటైన్ చేశారు. పోలీస్ సిబ్బంది గానీ ఎవ్రీథింగ్ చాలా బాగా మెయింటైన్ చేశారు. మేము ఎలాగో నెల్లూరులో ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఈ రొట్టెల పండగకైతే కన్ఫర్మ్‌గా అయితే వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది వచ్చి ఎగ్జిబిషన్ సెక్షన్ అనమాట. ఇక్కడి నుంచి మనం దాటుకొని వెళ్ళిన తర్వాత ఇంకా డౌన్‌లో అయితే వెళ్ళాలి. వీళ్ళందరూ చూసిన తర్వాత నా మైండ్‌లో ఒక్కటే అనిపించింది. ఫైనల్లీ అంతమంది క్రౌడ్‌ని దాటుకొని వచ్చేసి చెరువు దగ్గరికైతే రీచ్ అయిపోయాము. ఫైనల్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదైతే రొట్టెలు మార్చుకునే ప్లేస్ అనమాట. ఇంకా అయితే మనం ఇక మొదలెడదామా? అదేంటో కానీ ఈ ఇయర్ అయితే ఉద్యోగం రొట్టె, పెళ్లి రొట్టెకైతే చాలా డిమాండ్ అయితే ఉంది. అస్సలు దొరకని కూడా దొరకట్లేదంట. దానికోసం ఎంతమంది క్యూ అయితే కడుతున్నారో. టైం గార్డ్ మేమైతే ఆ రొట్టెల కోసం రాలేదు. మా రిలేటివ్స్ కోసం అయితే ఆరోగ్య రొట్టె కోసం అయితే వచ్చాము. ఆ స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్ అయితే తిరిగాము. కానీ ఎవరిని అడిగినా బదులిస్తే ఇస్తాము. సింగిల్‌గా అయితే మేము అస్సలు ఇవ్వనన్నారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఎట్టకేలకు దేవుడు కరుణించి వరం ఇచ్చినట్లు మాకైతే ఆ రొట్టె అయితే దొరికింది. చాలు 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 ఈ మాత్రం చాలు పదండి. బట్ నాకు ఇక్కడ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, ఇంతమంది క్రౌడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు. అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఎక్కడెక్కడో స్టేట్ నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఫైనల్లీ మేమైతే అక్కడి నుంచి రొట్టె తీసుకొని ఎగ్జిబిషన్ ఏరియాకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ మా బ్రదర్ అయితే ఇది ట్రై చేస్తామని బ్రేక్ డాన్స్కి అయితే వెళ్ళారు. टिकट लेंगे टिकट यहाँ टिकट మెల్లగా ఈ బ్రేక్ డాన్స్ స్టార్ట్ అవడం అయితే మొదలైంది. స్టార్టింగ్లో అయితే స్లోగా రన్ చేస్తున్నాడు. ఇందులో మా బ్రదర్ ఎక్కడ తిరుగుతున్నాడో మేమైతే దగ్గర నుండి అయితే చూస్తున్నాము. అసలు ఎక్కడ తిరుగుతున్నారో ఏంట్రా అని అనుకుంటా ఉన్నాము. ఫైనలీ మా బ్రదర్ అయితే ఆ ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. సో, అక్కడి నుంచి అయితే మేము ఇక్కడికి వెళ్ళాము. జెయింట్ వీల్‌ని తిరుగుదామా లేదా అని ఎందుకుందో నాకైతే అర్థం కాలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దీన్నైతే చూశాను. భూమిని, ఆకాశాన్ని రెండిటిని కవర్ చేయాలంటే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయాలి. ఫైనల్లీ ఈ ఇయర్ కూడా వచ్చేసి మేము రొట్టెల పండుగ అయితే ఇలా ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.